నెల్లూరు నగరంలోని స్థానిక రామలింగపురం నందు షేక్ రషీద్ బాషా, షేక్ జరీన్ తాజ్ ఆధ్వర్యంలో ఎంఎం గరీబ్ బిర్యానీ సెంటర్ను తెలుగుదేశం పార్టీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ హోటల్స్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు అమరావతి కృష్ణారెడ్డి చేతుల మీదుగా ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా అమరావతి కృష్ణారెడ్డి మాట్లాడుతూ నెల్లూరు నగరం ఆహార పదార్థాల తయారీలో ఎంతో పేరు ప్రఖ్యాతలు ఉన్నదని, దానికి అనుగుణంగా గరీబ్ బిర్యానీ అందరికీ అందుబాటులో తీసుకొస్తున్న రషీద్ బాషా, జరీన్ తాజ్లకు అభినందనలు తెలియజేశారు. నెల్లూరు ప్రజలు ఆదరించాలని కోరారు. ఈ సందర్భంగా ప్రజలకు ఉచితంగా బిర్యానీ అందజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు మదన్ కుమార్ రెడ్డి, వడ్లమూడి రమేష్ చౌదరి, స్థానిక నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. గుర్తొచ్చారు నాకు. అమరావతి హోటల్ స్టార్ట్ చేసినప్పుడు మొదట మా అమ్మగారు అవన్నీ చేసేవాడు. అదే రుచి ఈరోజు నేను చూశాను నేను. కాబట్టి అంటే ఏదో తక్కువ ధర, ఇది చీప్ ఐటమ్ అనుకో. తక్కువ మార్జిన్లో ఈరోజు 5 బ్రాంచీలు ఏర్పాటు చేశారు. ఇనమడుగు, ఇనమడుగు, కావలి, బీవీ నగరు అనేక ధర. ఇక్కడ తొలిసారిగా రామలింగపురంలో సిట్టింగ్తో అంటే కూర్చొని తినచ్చు. కాబట్టి ఇంకా తక్కువ ధరలో ఎవరు కూడా చేసి దానికి కారణం మేడం గారే. తను ఈరోజు ప్రతి ఐటెం చెప్పడం, వేయటం, దాన్ని ఎలా చేయటం అని చెప్పడం అనేది ఎక్కడైనా ఊరలు ఎక్కడో కూర్చుంటారు, కానీ వంట రూమ్లో కూర్చొని చేసే ఊరలు తక్కువ. ఏపీ హోటల్స్ అసోసియేషన్ వారికి, వైస్ ప్రెసిడెంట్ గారికి, శ్రీ అమరావతి కృష్ణారెడ్డి గారికి హృదయపూర్వక ధన్యవాదాలండి. వచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇలాగే అందరూ ఆదరించాలని. మా ఎంఎం గరీబ్ బిర్యానీ మాది ఏసీ డైనింగ్ అండి, నాన్ ఏసీ లేదు, మొత్తం ఏసీనే. అన్లిమిటెడ్ బిర్యానీ అండి, 3 పీసెస్, సూపర్గా ఉంటుంది. వచ్చేయండి, తినేయండి. సార్ 139 రూపీస్ సార్, అన్లిమిటెడ్ అండి. అందరూ ఆహ్వానితులే, ఏసీ అండి. థ్యాంక్ యూ సో మచ్. సంతోషం అండి. గరీబ్ బిర్యానీ అంటే ఒక బ్రాండ్. మొదటి నుంచి కూడా మధ్యతరగతి వాళ్ళకి అందుబాటులో ఒక బిర్యానీ ఉండాలని ఉద్దేశంతో 2018లో మొదలుపెట్టి ఇప్పటికి 7 సంవత్సరాలు 5 బ్రాంచులు, ఇనమడుగు, కావలి, బీవీ నగరు, నెల్లూరులో ఫస్ట్ టైం సిట్టింగ్ అంటే కూర్చొనిగా ఏర్పాటు చేశారు రషీద్ గారు. వారు ఆశయం ఏంటంటే బిర్యానీ అంటే మనకు తినగలమా అనే రోజుల్లో ఒక గరీబ్ బిర్యానీ తక్కువ ధరలు 140 రూపాయలు నేను చూశాను. నేను 140 రూపాయలకి ఏం మిగులుతుందని చూస్తే లోపల ఐటమ్స్ కూడా ఫ్రెష్గా మంచి రైసు, మంచి మెటీరియల్, మంచి చికెన్ ముక్కలు వేసి వేస్తారు. దాంట్లో పెద్ద మార్జిన్ అడిగాను నేను, మీరు ఎలా ఇవ్వగలుగుతుంటే లేదు సార్, అందరికీ అందుబాటులో ఉండాలని ఉద్దేశంతో నేను వ్యాపారం చేశాను. దీనికి అందరికీ అందుబాటులో ఉద్దేశంతో ఈరోజు ఆహ్లాదపూర్ సెంటర్లో స్టార్ట్ చేశారు. ప్రజలందరూ కూడా ఉపయోగించాలి. అంటే తక్కువ ధర, ఏదో నాణ్యత లేదు కాదు, 100%. చాలామంది అధికారులు చెప్తారు హోటల్లో ఫుడ్ బాగుండదు, హోటల్లో బాగా చేయట్లని చెప్పి. నెల్లూరు జిల్లాలో చేసిన విధంగా హోటల్లో ఇళ్లలో కూడా చేయరు. మీరు ఇళ్లలో కూడా ఫ్రిడ్జ్లో పెట్టి పెడతారు, కానీ ఇళ్లలో హోటల్లో ఉదయాన్నే ఐటమ్ చేసి ఉదయాన్నే ఫ్రెష్గా పెడతాం. మధ్యాహ్నం బిర్యానీ కూడా సాయంకాలం పాటు. ఆ విధంగా రుచిగా అంటే ఎక్కడైనా చూడండి, నెల్లూరులో భోజనం ప్రత్యేకత. నువ్వు ఏ ప్రపంచ రాష్ట్రం కనబడి ఏ కంట్రీ కనబడి నెల్లూరు అనే ఒక పేరు, బ్రాండ్. అలాంటి దాంట్లో వారు రషీద్ గారు ఈరోజు నేను స్టార్ట్ చేయడం ఇది అందరికీ శుభదర్శనం. నెల్లూరు ఈరోజు చాలా పెరుగుతోంది. ఎంతో ఒక విధంగా ఇది మన నెల్లూరు అనే సిటీ కంటే పెరుగుతుంది. ఎన్నో హోటల్స్ వచ్చినాయి, ప్రజలకు అందుబాటులో ఉండటం చాలా సంతోషం. నన్ను ఆహ్వానించి మన జయరాజ్ గారు, జయకుమార్ గారు
వారు తరఫున రికమెండ్ చేయడం జరిగింది. మా యాంకరు జవహరి వారు కూడా రావడం జరిగింది. కాబట్టి నెల్లూరు ప్రజలందరూ కూడా తప్పకుండా వచ్చి గరీబ్ బిర్యానీ మీరు సపోర్ట్ చేయాలని కోరుకుంటూ భవిష్యత్తులో కూడా వారు మరింత రుచిగా అందరికీ అందుబాటులో ఇవ్వాలని కోరుకుంటాము. ప్రజలందరికీ ఒకటే అంటారు, ఎంతసేపు ఒక హోటల్ అవ్వాలో కాకుండా కొత్తవి వస్తుంది. వాళ్ళు ప్రోత్సహించినప్పుడు అనేక రకాల ఐటమ్స్ అనేక రకాల అందుబాటులో వస్తుంది. కాబట్టి తప్పకుండా ప్రజలు కొత్త హోటల్ని మీరు ప్రోత్సహించండి. దానికి ఎస్ఐ గారికి మరియు బ్రాంచ్ ఇవ్వడానికి చెప్పి ప్రజలందరూ కూడా సహకరించని తెలియజేస్తూ మీ అందరికీ సెలవు తీసుకుంటాం. ధన్యవాదాలు. స్టార్ట్ చేసి 2018లో ఉంది. అందరికీ అంటే సార్ గారు చెప్పినట్లు అందరూ హై క్లాస్ వాళ్ళు తిన్నారు బిర్యానీ, లో వాళ్ళు తిన్నారు చాలా తక్కువ ఉంది. అందరికీ అందుబాటులో ఉండే విధంగా అందరూ తినాలి, అందరూ బిర్యానీ రుచి చూడాలి అని చెప్పి చాలా లోగా పెట్టాం. ప్రైస్ లో ఉంది కదా అని క్వాలిటీ ఏం తగ్గేది లేదండి. 2 భాగం తిన్నంత బిర్యానీ మాత్రం ఇస్తామండి. 3 పీసెస్ ఉంటాయి. తిన్నంత బిర్యానీ ఉంటుంది. ఎంతైనా తినొచ్చండి. రైస్ తీసుకొని ఎంతైనా తినొచ్చు. ఫుల్గా పెడతాము. ఇంకా ఇట్లాగే ఆదరించాలని చెప్పి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.